శక్తి, ఇంకా లోపలికి వెళ్ళాలి. కార్ ఇక్కడికే వస్తుంది. పద. వాడు ఉండేది ఇక్కడేనా? రాంగ్ అడ్రస్ కాదుగా? ఇక్కడే. ఇంతకు ముందు ఒకసారి నాకు తెలిసిన వాళ్ళతో వచ్చాను. ఇక్కడే ఉండేది వాడు. సరే, వెళ్ళి పిలువు. గోరక్, 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 ఎక్కడున్నావు గోరక్? ఎవరు మీరు? ఎందుకొచ్చారు? మిమ్మల్ని కలవడానికే వచ్చాం స్వామి. నేను స్వామిని బాబాని కాను. గోరక్, గోరక్, గోరక్. మీతో చిన్న పనుండి వచ్చాం. పని లేకుండా నా దగ్గరికి ఎవరు రారు. ఈ గోరక్ని కలవడానికి వచ్చారంటే ఏం పని మీద వచ్చారో అర్థమైంది. అది చెప్పమని అడుగుతున్నాను కదా. ఒకరిని చంపాలి. ఏమిటి, ఎందుకని నేను అడగను. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అలాంటి పని మీదే వస్తారని నాకు తెలుసు. చంపాలంటే ఖర్చు అవుతుంది. మీరెంత చెప్తే అంత ఇస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,